వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శరత్చంద్ర. మనతో పాటు ఈ నిన్న హైదరాబాద్ లో, బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై విశ్లేషణ మాట్లాడటానికి అడ్వకేట్ వేపకాయల రామకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే. ప్రధాని నరేంద్ర మోడీ గారు నిన్న నిన్న బహిరంగ వేదిక పైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తనతో కలిసి జాయిన్ అవ్వాలని చెప్పి ఆయన అది హాస్యానికి అన్నారా లేకపోతే ఏదన్నా హింట్ ఇచ్చారనుకోవాలో తెలియదు కానీ తనతో జాయిన్ అవ్వాలని చేసిన వ్యాఖ్యల్ని మనం ఎట్లా చూడాలి? యాక్చువల్గా దానికంటే ముఖ్యంగా ఇంకో మాట అన్నారండి ఆయన. నేను యాక్చువల్గా ముందు అనుకున్నది మీతో షేర్ చేసుకోవాలనుకున్నది కూడా అదే. అధికారం కోసం కాంగ్రెస్ ఎంతకైనా దిగజారిపోతుంది. అక్కడ డిఎంకే లో కూటమితో పోటీ చేసి కూటమిలో పోటీ చేసి ఫలితాలు వచ్చిన తర్వాత అధికారంలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో వెళ్ళిపోయారనేది ఆయన ప్రధానమైనటువంటి ఆరోపణ అండి. మిగతా రేవంత్ రెడ్డి గారి మీద చేసినటువంటిది అక్కడ జోవియల్ గా అన్నారా లేకపోతే సీరియస్ గా అన్నారా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా చాలా పెద్ద విపరీతమైనటువంటి వాయిస్ తోటి పెద్ద గొంతుతో అరిచి మరీ చెప్పినటువంటి మాట ఇది. కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది అధికారం కోసం ఎలాంటి దిగువకైనా దిగజారిపోతుంది అని చెప్పేసి ఆయన ప్రధానమంత్రి హోదాలో వచ్చి ఆయన అన్నటువంటి మాట. అది యాక్చువల్ గా ఇక్కడ ఎక్కువ మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఉంటుంది. ఇది రెండోది రేవంత్ రెడ్డి గారిని మీరు మా దగ్గరికి వచ్చానని చెప్పేసి అంటాం అనేది సగం కొంచెం ఏదో హాస్యం కోసం అన్నట్టుగా కొంత, లేకపోతే సీరియస్ గా హాస్యం కోసం కాదు, అది సీరియస్ గా అన్నటువంటి మాట. కానీ దానికి నేను ఏదో సరదా కన్నానని అని చెప్పేసి తప్పించుకోవడానికి వీలు ఉన్నటువంటి మాట. ఇప్పుడు అంటే సార్ 10 ఏళ్ళుగా అంటే యూపీఏ 1, 2 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు డిఎంకే నమ్మకమైన భాగస్వామిగా ఉంది. నిన్నటి ఎన్నిక వరకు కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణిస్తుంది. ఇండి కూటమిలో కీలకంగా ఉంది. అంటే భవిష్యత్తులో 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చూస్తే కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో వేసింది ఒక వ్యూహాత్మకమైన అడుగని మనం కన్విన్స్ చేసుకోవచ్చు. కానీ తమిళ ప్రజల పర్సెప్షన్ లో చూస్తే ఇన్నాళ్ళు కలిసిమెలిసి స్నేహంతో ఉన్న పార్టీని కాదని విజయ్కి మద్దతు ఇవ్వటం అనేది తమిళ ప్రజల నుంచి యాక్సెప్టెన్స్ వస్తుందా? ప్రధాని మోడీ కూడా ఆ ఓట్లను స్ప్లిట్ చేసే క్రమంలో డిఎంకేను తన వైపు ఆకర్షించే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారని అనుకోవచ్చా? ఇక్కడ నిన్న కూడా నేను మీతోటే ఒక వీడియో చేశానండి. యాక్చువల్ గా అందులో చేసినట్టు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి మూవ్ని నేను కూడా విమర్శించి అన్నాను. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే నిన్న శరవణన్ గారు చెప్తున్నారు, డిఎంకే అధికార ప్రతినిధి, డిఎంకే కూటమి పక్షాలని ఆయన టీవీకేకి మద్దతు పలకమని చెప్పేసి ఆయన వాళ్ళని కన్విన్స్ చేయాల్సి వచ్చింది. అలా కన్విన్స్ చేసిన తర్వాత మాత్రమే, ఆయన కన్విన్స్ చేయగలిగిన తర్వాత మాత్రమే అందులో ఉన్నటువంటి కూటమి పక్షాలన్నీ కూడా ఈవేళ టీవీకి మద్దతు ఇచ్చారని చెప్పేసి డిఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అయినా నిన్న అంటూ మనకు తెలుసు. అంటే దాన్ని బట్టి కాంగ్రెస్ టీవీకేకి మద్దతు ఇవ్వడం అనేటటువంటి విషయం డిఎంకే సమ్మతితోనే, డిఎంకే నాలెడ్జ్ తోనే జరిగింది అనేది మనకి ఇక్కడ మరి శరవణన్ గారి మాటల్లో తెలుస్తుంది. దాన్ని మించి అంటే స్టాలిన్ కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసింది, ఇక ఆ కూటమిలో కలిసి వెళ్లే ప్రసక్తి లేదని మొన్న చూసాం కామెంట్లు. అంటే డిఎంకే సమ్మతితో వెళ్ళిందా? డిఎంకే తమిళనాడులో ఉన్న రాజకీయ అనిశ్చిత వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసిందా? స్టాలిన్ అలాంటి మాట అన్నట్టు మరి నేనైతే చూడలేదండి. కాంగ్రెస్ తనకు నమ్మక ద్రోహం చేసింది అనేటటువంటి పదం స్టాలిన్ నోటి వెంట వచ్చినట్టుగా నేను వినలేదు. అలా ఆయన అనుంటే కనుక మరి నేను ఖచ్చితంగా సమర్థిస్తాను ఆ విషయాన్ని. ఆయన అనకపోయినప్పుడు ఆయన ఉద్దేశం కింద మనం ఊహించుకోవడం కూడా సరికాదు. ఎందుకంటే స్టాలిన్ కి రాహుల్ గాంధీకి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ మిగిలినటువంటి ఈ ఇండియా బ్లాక్ లో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలతో పోల్చుకున్నప్పుడు చాలా ఇది అతి విలువైనటువంటి బంధం. అది దాన్ని రాహుల్ గాంధీ ఎందుకు చేరుపుకున్నారు అనేటటువంటి దాన్ని నేను కూడా నాకు కూడా నచ్చలేదు. మనం కూడా సమర్థించడానికి వీలైనటువంటి విషయం అది. కానీ రాహుల్ గాంధీ స్టాలిన్ కి చెప్పకుండా ఈ విషయం చేశారనేటటువంటి విషయం నేనైతే నమ్మట్లేదు. ఖచ్చితంగా స్టాలిన్ తోటి సమాలోచనలు జరిపిన తర్వాత మాత్రమే, స్టాలిన్ కి తెలిసే స్టాలిన్ యొక్క ఇండైరెక్ట్ కన్సెంట్ తీసుకుని మాత్రమే ఆయన విజయ్కి మద్దతు పలికారని చెప్పేసి నేనైతే నమ్ముతున్నాను. మరి మిగతా విషయాలు అక్కడ లోతట్టుగా ఉన్నటువంటి విషయాలు, అక్కడ యాక్చువల్ పాలిటిక్స్ లో పాల్గొన్నటువంటి వాళ్ళకి తెలిసినటువంటి విషయాలు మనకు తెలిసే అవకాశం లేదు.
కానీ మామూలు భావపరంగా చూసుకున్నట్టయితే కనుక స్టాలిన్ సమ్మతితో మాత్రమే రాహుల్ గాంధీ టీవీకి మద్దతు పలికాడని చెప్పేసి ఇప్పుడు అనిపిస్తుంది. ఇంకేంటంటే పర్టికులర్లీ ఇన్ ది లైట్ ఆఫ్ ది స్టేట్మెంట్ గివెన్ బై ది అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ డిఎంకే మిస్టర్ ఏ శరవణన్. ఆయన చెప్పినటువంటి మాటలను పట్టుకుని చూసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా స్టాలిన్ కి తెలిసే జరిగింది అనేది నా నమ్మకం. కానీ ప్రధానికి చేసిన కామెంట్లు చాలా, అంటే ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం చేసింది, వెన్నుపోటు పొడిచింది, డిఎంకేను మోసం చేసింది అని చేసిన వ్యాఖ్యలు ఎక్కువ ఇంపాక్ట్ అది కూడా అధికారం కోసం అని చెప్పేసి అనేది ఆయన మాట. అదేనండి, అధికారం అది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తేవో కదా. ఎలాంటి నమ్మక ద్రోహానికైనా కాంగ్రెస్ వెనకాడదు అనేది ప్రధాని నరేంద్ర మోడీ గారి మాట. ఆయన ప్రధాని అయ్యారు కాబట్టి ఆయన మాటే ఈవేళ దేశం అంతా మారుమ్రోగేటటువంటి సందర్భం ఉంటుంది. కానీ ఇక్కడ మన విషయాన్ని చూసుకున్నట్టయితే కనుక ఆయన పలికింది నిజమా కాదని చెప్పి చూసుకున్నట్టయితే నమ్మక ద్రోహం అంటే ఏంటనేది ఒకసారి మనం ఆలోచిద్దాం. 89 తర్వాత 90లో అనుకుంటాను ఎవరో బీజేపీ అధ్యక్షుడు హోదాలో ఆవేళ అద్వానీ గారు రథయాత్ర చేశారు, గుర్తుందండి? అవునండి. రథయాత్ర చేసినప్పుడు ఆయనకి కూడా ఆ రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి మైకులు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ లేక ఒక చేతి మైక్ ఒకటి ఉండేది. ఎక్కడైనా నిలబడినప్పుడు ఆ చేతి మైక్ని పట్టుకుని మాట్లాడటం అనమాట. అది కూడా ఇప్పుడు మోయడానికి అద్వానీ గారు కూడా ఆ మైక్ ని మోయడానికి మోడీ గారు ఉన్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు కదా. అవును, తెలుసండి. అవును, అంటే అద్వానీ గారి దగ్గర మోడీ గారి పరిస్థితి ఏంటి? ఒక పర్సనల్ అసిస్టెంట్ కింద లెక్క. అలాంటి మనిషి తర్వాత బీజేపీని 2 స్థానాల నుంచి 80 స్థానాలకు చేర్చడం, 80 తర్వాత 160 స్థానాలకు చేర్చడం, 160 తర్వాత తిరిగి అబ్సల్యూట్ మెజార్టీగా రావడంలో అద్వానీ తన క్యారెక్టర్ అంతా కూడా చంపేసుకున్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు కదా. 75 ఏళ్ల రూల్ తెచ్చి వాళ్ళందరినీ పక్కన పెట్టేశారు. ఏ రూల్ తెచ్చారనేది అది వాళ్ళ అంతర్గత వ్యవహారం పోనీ అది అనుకుందాం. అలాంటిది అద్వానీ దగ్గర అంత దారుణంగా అంత దిగువ స్థాయిలో ఒక కార్యకర్త రూపంలో పనిచేసినటువంటి మనిషి ఎవరిని కొట్టాడంటే దెబ్బ? దేనికోసం కొట్టాడు దెబ్బ? ఆయన నమ్మక ద్రోహం అంటారా లేకపోతే స్వామి భక్తి అంటారా? అంతకంటే ద్రోహం, అంతకంటే దారుణం, అంతకంటే ఘోరం మరి ఏదైనా ఉంటుందా? ఆయన అంతర్గత వ్యవహారం అని చెప్పేసి అనుకుంటే అది వేరే విషయం. కానీ ఆయన పబ్లిక్ లో చెప్పిన తర్వాత ఈ మాట చెప్పక తప్పదు. అద్వానీ ఈ 12 ఏళ్లుగా ఆయన కళ్ళు ఎప్పుడైనా మీరు చూసారా? ఎవరైనా జనం అంతా చూస్తున్నారని ఒకసారి ఎంత కుమిలిపోతున్నాడో, ఎంత నలిగిపోతున్నాడో, ఎంత దారుణమైనటువంటి ఆవేదనకి గురవుతున్నాడో మనం అంతా చూడలేదా? అది నిజం కదా. ఆయనకి మార్గదర్శక మండలి అని చెప్పేసి ఒక ఆయన తర్వాత మురళీ మనోహర్ జోషి గారిని పెట్టుకెళ్ళి మార్గదర్శక మండలి అని చెప్పేసి ఒక పోస్ట్ క్రియేట్ చేసి ఇంచుమించుగా ఒక మార్చురీ రూమ్ లో పడేశారు కదా. వాళ్ళని పలకరించినాడు ఉన్నాడా? వాళ్ళని సలహా అడిగినాడు ఉన్నాడా బీజేపీలో? ఏది ద్రోహం? ద్రోహం అంటే ఏంటండి? ఇంకా చెప్పాలంటే 89లో రాజీవ్ గాంధీ గారు బ్రతుకున్న సందర్భంలో కాంగ్రెస్ కు వచ్చినటువంటి సీట్లు 197 సీట్లు. ఆయన ఇంకో 75 సీట్లు ఆయన మిగతా వాళ్ళందరూ కూడా బతిమాలుకుంటే జరిగేదేమో. సెంట్రల్స్ పార్టీలు అన్నింటినీ కూడా బతిమాలుకుంటే మిగతా 70 సీట్లు ఆయనకి అధికారం వచ్చేదే. కానీ 197 సీట్లు ఉన్నటువంటి మనిషి అధికారానికి దూరంగా పక్కన ఎందుకున్నాడు? ఆయన అధికారం కోసం దిగజారాడు అయితే. అలా కాకుండా తర్వాత వీపీ సింగ్ దింపేసింది ఎవరండి? ఇంటర్నల్ పార్టీస్ వాళ్ళు తర్వాత అయినటువంటి ప్రధాని ఎవరు? చంద్రశేఖర్. దానికి మద్దతు ఎవరు ఇచ్చారు? ఆ కాంగ్రెస్ కదా. అదే గవర్నమెంట్ లో భాగస్వామ్యం లేకుండా బయట నుంచి మద్దతు ఇవ్వలేదా? బయట నుంచి. ఏది ద్రోహం? ఏది నమ్మక ద్రోహం? ఇంక రెండు తర్వాత చూసుకున్నట్టయితే 96లో సీతారాం కేసరి ఏఐసిసి ప్రెసిడెంట్ గా ఉండగా 140 సీట్లు గెలిచింది కాంగ్రెస్. బీజేపీ 160 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ 140 సీట్లు గెలిచింది. అప్పుడు జరిగినటువంటి ఈ రాజకీయ క్రీడలో మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ ఎవరు? మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన చక్రం తిప్పేవారు. చక్రం తిప్పుతున్న బాబు, తిప్పనున్న బాబు, తిప్పేసిన బాబు అని చెప్పేసి మనకి ఈనాడులో మనకి ఇలా హెడ్డింగ్లు వచ్చాయి, గుర్తుందండి మనకి? ఆ చక్రం పట్టుకుని ఆయన కొత్తగా చీఫ్ మినిస్టర్ అయ్యి ఆయన ఆ చక్రం పట్టుకుని ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ దేవేగౌడను తర్వాత ఐకే గుజరాల్ని చీఫ్ మినిస్టర్ చేసిన తర్వాత అప్పుడు 140 సీట్లతో 140 మంది పార్లమెంట్ సీట్లతోటి మద్దతు ఇచ్చింది ఎవరు? ఆ గవర్నమెంట్ కి 2 సంవత్సరాల కాలం పాటు అవుట్ సైడ్ ది గవర్నమెంట్ ఉంటూ, గవర్నమెంట్ కి వెలుపల ఉంటూ అధికారంలో భాగస్వామ్యం కాకుండా ఎవరు? వాళ్లే కదా. మరి 140 కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టినటువంటి మనుషులు వాళ్ళ ద్రోహులే? వాళ్ళ అధికారం కోసం దిగజారిపోయే మనుషులా? ఎవరయ్యారు ప్రైమ్ మినిస్టర్ అప్పుడు? అది కాకుండా 2004లో 2009లో
అటు సోనియా గాంధీకి కానీ, ఇంకా ముందు చెప్పాలంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటే ఇది నథింగ్ బట్ సోనియా గాంధీ ఫ్యామిలీయే. మోడీ చెప్పేటటువంటి మాట సోనియా గాంధీ ఫ్యామిలీ కాకుండా మిగిలినటువంటి సువేంద్ర అధికారులని, మిగిలినటువంటి ఆ హేమంత్ కుమార్ బిశ్వాస్ ని, ఇలాంటి వాళ్ళందరూ మొత్తం ఆయన అజిత్ పవార్ ని, ఈ పవర్లందరూ కూడా ఆయన లాగేసుకుంటారు. ఈ ఫ్యామిలీని తప్ప వీళ్ళు ఒక్కరే లొంగరు. తల్లి కొడుకులు తప్ప, తల్లి మిగిలిన కొడుకు కూతురు తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన విన్నవర్ అయిపోగలడు ఆయన. అంటే కాంగ్రెస్ అంటే ఆయన చెప్పేటటువంటి మాట కేవలం ఈ ముగ్గురు 2004లో 2009లో ఇంకా చెప్పాలంటే పివి నరసింహరావు గారి టైంలో 96లో 91లో రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత 240 సీట్లకు గెలుచుకున్నటువంటి సీటు పార్టీ, ఆ కుటుంబం కాకుండా ఎవరో ఒక సింగిల్ సీట్ గెలిచేటటువంటి తాహత లేనటువంటి పివి నరసింహరావు 5 సంవత్సరాల పాటు అటు ఏఐసిసి ప్రెసిడెంట్ గాను, అటు ప్రధాని గాను ఎందుకు ఎలా చేశారు వాళ్ళు? కేవలం అధికారం కోసం దిగజారిపోయే వాళ్ళు అయితే వాళ్ళే పెట్టుకుంటారు కదా. అది కాకుండా 2004లో డైరెక్ట్ గా సోనియా గాంధీకి అవకాశం వచ్చింది కదా. భాగస్వామ్య పక్షంలో లల్లు ప్రసాద్ యాదవ్ ఖచ్చితంగా గద్దించి మరీ చెప్పాడు కదా, నువ్వే ఉండాలి తల్లి అని చెప్పేసి. అప్పుడు దూరంగా ఉండి మన్మోహన్ సింగ్ ఎందుకు పెట్టాలి? కేవలం అధికారం కోసం దిగజారిపోయే వాళ్ళు అయితే మన్మోహన్ సింగ్ అని పోనీ, దేశాన్ని పట్టుకుని వేరే ఇతరులకు అమ్మేసేటటువంటి మనిషి పోనీ. 2009లో అది అవకాశం రాలేదు. రాహుల్ గాంధీకి రాలేదా ప్రధాన అవకాశం? ఇది కేవలం 5 సీట్లు అక్కడ గెలిచి అందులో ఒక మినిస్టర్ వస్తుందేమో, మినిస్టర్ దిక్కుమల్లి మినిస్టర్ ఏదో ఇస్తారు తమిళనాడు గవర్నమెంట్ లో, దానికోసం అని చెప్పేసి వీళ్ళ క్యారెక్టర్ ని బలి చేసుకుంటారా? ఆయన అనడానికైనా ఆయనకి లేకపోయినా వినడానికి కదండి. ఇప్పుడు అంటే మోడీ వ్యాఖ్యలను పక్కన పెడితే తమిళనాడులో ప్రభుత్వం ఫామ్ చేయడానికి రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వటం వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం ఏంటి? కాంగ్రెస్ పార్టీ గెయిన్ అయింది ఏంటి? లాభం లేదని నేను చెప్తున్నాను. లాభం లేదనే చెప్తున్నానండి. ఇప్పుడు కేవలం అంటే ఇచ్చేదంటే ఇటు అలాంటి మద్దతు ఇవ్వకుండా అక్కడ ఏదైనా ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితులు ఏర్పడినట్టయితే కనుక దాన్ని బీజేపీ మరింత అడ్వాంటేజ్ తీసుకుని మరొక మహారాష్ట్రనో మరొక కర్ణాటకనో చేసేస్తనేటటువంటి భయంతో అక్కడ అవసరమైనటువంటి మద్దతు ఇవ్వడం జరిగిందే తప్ప, లేకపోతే వచ్చే చిన్న మినిస్ట్రీ కోసం అని చెప్పేసి ప్రధాన పదవులను త్యాగం చేసినటువంటి మనుషులు చిన్న ఎక్కడో వాళ్ళ పార్టీ ఒక ఎమ్మెల్యేకి ఒక ఎక్కడో మినిస్టర్ వస్తుందని చెప్పేసి వీళ్ళ దిగజారిపోతారా? ఆయనకి అనడానికి అయితే అసలు నోరేలా వచ్చిందని మనకు అర్థం కాదు. మనకి వినడానికి అయితే కొంచెం అంటే మోడీ హవాకి అడ్డుకట్ట వేశాననే సంతృప్తి కోసం చేసుంటారా? హిందుత్వవాదాన్ని మోడీ హవా కాదు, సంతృప్తి కాదండి. అక్కడ బీజేపీ సంఘ పరివార్ యొక్క వ్యాప్తిని ఏ అవకాశం వచ్చినప్పుడు కూడా అరికట్టాల్సినటువంటి సందర్భం ఉంది కాంగ్రెస్ వర్గం. లేకపోతే దానికోసమే చేశారు, అందుకోసమే చేశారు. అది నా నమ్మకం. వాళ్ళు అందుకోసమే చేశారనేది నా ఫీలింగ్.